బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి. ఏలేటి ముందు ఆయన పార్టీ సంగతి చూసుకోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డితో కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ కలిసే ఉన్నారని, తమ ప్రభుత్వానికి ఏ ఢోకా లేదన్నారు. మరో 10 ఏళ్లు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటారని చెప్పారు. బీసీల మద్దతు కాంగ్రెస్ కు ఉందని బీజేపీ నేతలకు నిద్ర పట్టడం లేదన్నారు అనిరుద్ రెడ్డి. ప్రజాపాలన వచ్చిన తర్వాత మేము చెప్పిన స్కీమ్స్ కానీ, రైతు భరోసా కానీ, రైతు రుణమాఫీ కానీ, ఇంద్రమ్మ ఇండ్లు కానీ, సన్నబియ్యం కానీ, గత ప్రభుత్వంలో 10 ఏళ్ల నుంచి ఒక్క రేషన్ కార్డు ఇవ్వకుంటే కూడా ఈరోజు రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. మేమందరం ఎమ్మెల్యేలము మా సీఎం రేవంత్ రెడ్డి గారితో ఫిక్ ఎట్లయితే ఫిక్స్ అయి ఉంటామో అట్లా ఆయనకి ఫిక్స్ అయి ఉన్నాం. మా ప్రభుత్వంకి ఏ దోకా లేదు. మేము ఈ స్కీమ్స్ అని ఇంప్లిమెంట్ చేయాలి. ఏదో మహేష్ రెడ్డి గారు గత 3-4 నెలల నుంచి టీవీలో ఎక్కడ కనిపించలేదు. నిన్న మేము బీసీ రిజర్వేషన్ కోసము మేము గత 3 రోజుల నుంచి మేము ఢిల్లీలో మేము ధర్నాకి అక్కడ వెళ్ళడం జరిగింది. అయితే అది చూసి వీళ్ళకి ఎట్లా బీజేపీ వాళ్ళు మద్దతు తెలుపుతలేరు. మన పబ్లిక్లో ఏదైనా చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి దీన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి కేవలం డైవర్షన్ కోసమే ఇవన్నీ మాట్లాడిందని చెప్పి కూడా మీకు తెలియజేస్తూ, ఖచ్చితంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయన ఆశీర్వాదము మాకందరికి ఎమ్మెల్యేలకు కూడా ఉన్నది. ఆయన వల్లనే మేము మా కాన్స్టిట్యున్సీలు కూడా డెవలప్ చేసుకుంటున్నాము. మా మంత్రులు కానీ ప్రతి ఒక్కరు సహకారం ఉన్నది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఖచ్చితంగా 5 ఏళ్ళు పూర్తి చేస్తాము. మళ్ళీ మా ప్రభుత్వమే వస్తుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తాం. మళ్ళీ వాళ్ళు కూడా వచ్చి మద్దతు తెలిపొచ్చు కదా. వాళ్ళు ఎందుకు మద్దతు తెలిపలేదు? 42% రిజర్వేషన్ అందరిని పిలుచున్నాం కదా రమ్మని చెప్పి. మేము అక్కడ వెళ్ళింది బీసీ రిజర్వేషన్ గురించి. జంతర్ మంతర్లో పెద్ద సక్సెస్ జరిగింది. అందరూ వేరే రాష్ట్రాల నుంచి కూడా నాయకులు రావడం జరిగింది. ఆల్రెడీ దానికన్నా ముందే ఇందిరాభవన్లో కూడా దీని గురించి కూడా రాహుల్ గాంధీ గారు కానీ, ఖర్గే గారు కానీ అందరూ ఆ రోజు ఆ మీటింగ్లో రేవంత్ రెడ్డి గారి ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది మా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ మేమందరం పోయి అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేస్తామని చెప్పి పిలుపునిచ్చినారు రేవంత్ రెడ్డి గారు. పిసిసి ప్రెసిడెంటు మహేష్ గౌడ్ గారు, అదేవిధంగా మంత్రులు కూడా అందరం కలిసి అక్కడికి వెళ్ళి మద్దతు తెలిపి అక్కడ మేము ఇంత సక్సెస్ అయితే వాళ్ళకి నిద్ర పడతలేదు. ఏదైనా దీన్ని డైవర్ట్ చేయాలి. ఈరోజు బీసీలందరూ చూపు కాంగ్రెస్ వైపు ఉన్నది. దాన్ని ఎట్లా డైవర్ట్ చేయాలని చెప్పేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంది తప్ప వేరేది ఏం లేదని చెప్పి కూడా